అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లెగసీ బేస్కి సంబంధించిన బిల్లు గురించి జేడీడబ్ల్యూఏ కలబద్దంగా నేను ఇవ్వడం జరిగింది కదా. నేను 5:15 అక్కడికి చేరుకోవడం జరిగింది. 4 బయలుదేరి 5 నుంచి సుమారు 7 దాకా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాను. జేడీడబ్ల్యూఏ దగ్గరనే ఆ లెగసీ బేస్ బిల్లు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి నాకు ప్రెజర్ రావడం మూలంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో నుంచి నేను అబ్బాయికి సీసీకి ఫోన్ చేశాను, మేడం గారు ఫోన్ చేశారని చెప్పాను. అంటే మళ్ళీ ఫోన్ చేస్తాను సార్, చెప్తాను సార్ మేడంకి టైంలో చేస్తానని చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మేడం 9 చేశాను. అడగండి మేడం, సీసీకి ఫోన్ చేసేట్లేదు. మీరు లెటర్ పెట్టినప్పటికీ లెటర్ వచ్చిన టైంకి సాధారణ అత్యవసర సమావేశం టైం లేదనే విషయాన్ని కూడా నేను అదే ఫోన్లోనే నేను 29 చెప్పాను మేడం. కమిషనర్ గారు సభలో తప్పుడుతో పండించే మాటలు కరెక్ట్గా రూల్ పొజిషన్ మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీ వాట్సాప్ తెచ్చండి, లేదా మా వాట్సాప్లో మా వేరే వాట్సాప్ చూపించాలన్నా. మీరు సమావేశం నిర్వహించడానికి పార్టీ రూల్ ప్రకారంగా మీకు సర్వహక్కులు ఉన్నాయి. అత్యవసర సమావేశానికి రూల్ ప్రకారంగా అధికారం ప్రకారంగా ఇన్ రైటింగ్ లో నాకు ఇవ్వాల్సి ఇది ఏంటి ఇన్ రైటింగ్ ఇన్ రైటింగ్ కాదా? ఇది ఇన్ రైటింగ్ నాతో సబ్జెక్ట్ తీసుకోవాలి. మీరు ఆల్ సెక్షన్ హెడ్స్ పంపించినారా లేదా? పంపించినాక మీ బాధ్యత, కమిషనర్ గారు మీ బాధ్యత మళ్ళీ మేడం వచ్చి ఒక్కసారైనా మేడం ఇది ఒకటే మీరు
గతంలో మీరు ఎన్నో మీటింగ్లు చెప్పినారు. మీ మాట కూడా ఈరోజు ఏదో లెక్కన పెట్టడం లేదు. చైర్మన్ అమ్మ 3 రోజులు ఫోన్ చేసేది, మేము ఫోన్లు చేసాం, ఎవరి ఫోన్ చేస్తారా? ఇంకా దాన్ని ఏమంటారా? మీరే చెప్పండి. గతంలో మీరు అడిస్తే మేము అంత సంతోషంగా ఉన్నాం. ఎంత కమిషనర్ అయితే ఫోన్ ఎత్తాలా, ఏం పనులు పడతాయో, ఏం ఇబ్బంది ఉంటుందో అని చెప్పి మీరందరూ చెప్పారు. మేము సంతోషంగా ఉన్నాం. సరే మా ఫోన్ వద్దు, ఆయన చైర్మన్ 3 రోజులు ఫోన్ చేస్తే ఒక నిమిషం పద్ధతిగా ప్రకారము ఎత్తినాడో ఏదో ఫోన్ చేసినాడో లేదో చైర్మన్ చెప్తున్నారు కదా. ఫోన్ చేసిన కాల్ లిస్ట్ టైం వస్తున్నాం, మీ దగ్గర సబ్మిట్ చేస్తాను. సిసి ఎమ్మెల్యే గారు నువ్వు వచ్చినప్పుడు అర్థం కాదా? తప్పది 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 ఎట్లా అంటావు నువ్వు అన్నమాట? తప్పు సీదా అనద్దు. ఎవరైనా నేను అంటామన్నా, నువ్వు నన్నే అంటావు. కమిషన్ మీద పోయి దాడి చేయాలి. కొంతమందికి తొత్తుగా వ్యాపించి వాళ్ళని కట్టబెట్టాలనే ఆలోచనతో ఇదంతా ఒక ప్లేట్ చేసుకున్నారు. ఈ రోజు చైర్మన్ మీటింగ్ జరుగుతా ఉంటే అర్ధాంతరంగా లేచిపోతున్నాడు. ఎమ్మెల్యే గారు పిలిస్తే నారాయణ పెట్టుకోదామంటే ఆయన ఎమ్మెల్యే కోపంగా పోతా ఉన్నాడు. రూల్ పొజిషన్ ఎక్కడైనా ఉందా? అన్ని చోట్ల అందరి దగ్గర కూడా మీడియా సభ్యుల దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి. మేడం చైర్మన్ వాయిదా వేయగా మేడం చైర్మన్ సీట్లోనే ఉంది. ఒక ఎమ్మెల్యే గారు చెప్పి గోదాంలో బయటకు చెప్తే ఆయన లేచిపోతారు. రూల్ పొజిషన్ ఉందా? ఎమ్మెల్యే గారు చెప్తే బయటకు రాకపోయింది. రూల్ పొజిషన్ ఉందా? మెజార్టీ సభ్యులము మేము చైర్మన్ గారు మెజార్టీ సభ్యులు హాల్లో ఉంటే ఆయన అనవసరంగా బయటకు పోయినాడు. అంటే ఇదంతా కూడా ఎగ్జిబిషన్ ఈసారి 4 కోట్లు 2.5 కోటి వినియోగాలు ఇచ్చేదానికే
ప్లాన్. మేమైతే మీటింగ్ జరపాలా, ఎగ్జిబిషన్ జరపాలా, మున్సిపాలిటీ ఆదాయం రావాలనే ఆలోచనతో మేము మీటింగ్ పెడితే ఈ రోజు కమిషనర్ ఇదంతా ఈ విధంగా చేస్తా ఉన్నాడు. ఇంకొకటి దీంట్లో ఒక విన్నపం ఏంటంటే కొత్తపల్లెలో ఒక ఎగ్జిబిషన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి ఆదాయం చేకూర్చేదానికి, ఇక్కడ మున్సిపాలిటీకి 2.5 కోటి ఆదాయం పోయేదానికి వీళ్ళంతా ఈ ప్లాన్ చేసుకొని ఇక్కడ మీటింగ్ జరపకోకుండా, దాన్ని ఆమోదం పొందించుకోకుండా, టెండర్ పిలుచుకోకుండా ఇంత ప్లాన్ గా కమిషనర్ గారు ఎంత దౌర్జన్యంగా మున్సిపల్ మీటింగ్ లో చెల్లిపోతున్నారంటే దీనిపైన మేము అధికారులకు ఫిర్యాదు చేస్తాం. మేము మీటింగ్ కమిషన్ వచ్చి మీటింగ్ జరిపేంత వరకు ఇదే హాల్లో ఇక్కడే రాత్రి పడుకుంటాం, పొద్దున ఉంటాం, ఇక్కడ జరిపి తీరాలా. లేదు అంత దౌర్జన్యం మా కమిషనర్ది. అతను ఎక్కబోతాడు, చైర్మన్ ఏమన్నా మీటింగ్ వాయిదా వేసిందా వేయలే, మేడం కూర్చొని ఒక ఎమ్మెల్యే గారు చెప్తే నువ్వు ఎక్కబోతావా? నువ్వు ఎక్సెప్షన్ మెంబర్ అంతే. ఆయన చెప్తే నువ్వు పోతావా? చైర్మన్ గారు వాయిదా వేసిందా? చైర్మన్ గారు సీట్లో ఉండగా నువ్వు ఎట్లా చేసిపోతావు? నీకు అసలు రూల్ పొజిషన్ తెలుసా? రూల్ పొజిషన్ తెలుసా కమిషనర్ గారు మీకు? సభా అధ్యక్షులు ఉండగా నువ్వు పోతావా? ఓ మేము కూడా ఉన్నదంతా ఫిర్యాదు చేస్తాం, కలెక్టర్ చేస్తాం, మేము ఇక్కడి నుంచి మీటింగ్ జరుపుకొని పోతాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.